మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. ఏమీ లేదు, బ్రహ్మదేవుడు పాలచెంపు పట్టుకుని అన్ని పక్షుల దగ్గరికి వెళ్ళాడు. ఏ పక్షి పాలు నీటిని వేరు చేస్తుందో అది హంస అని గుర్తుపట్టాడు అన్నట్ట. అదిగో ఆ కాలానికి మళ్ళీ బ్రహ్మదేవుడు చెంబు వేసుకుని తయారయ్యాడు. ఇక్కడికి చస్తాడా? ఏం చేస్తాడండి? అందుకని వస్తే అప్పుడు కాకి ముక్కు పెట్టింది. అందులో కాకి కూడా తెల్లగా అయిపోయింది. మరి భోజ మహారాజు యొక్క కీర్తి ప్రభావంతో అన్నీ తెల్లగా అయిపోయినాయి. అందుకని కాకి వెళ్ళగాల. తీరా హంస దగ్గరికి, అసలు హంస దగ్గరికి పట్టుకెళ్ళాక అది అందులో ముక్కు పెడితే పాలు వేరు నీరు వేరేది. నా హంసే నా బంగారు కొండ, ఆలస్యంగా వస్తే వచ్చేవు లేవే విరిదానా, మీ ఆవిడకి ఆసుపత్రిలో ఉంటే నువ్వు మాత్రం ఏం చేస్తావు దా అని బతిమాలు తీసుకెళ్ళాట. అంటే మనం గ్రహించాలి, ఆధునిక యువతరం ప్రతిభని కాపాడుకోండి, ప్రతి వాళ్ళ కాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేయకండి. మన ప్రతిభని, మనం కష్టపడే తత్వాన్ని ఇది కాపాడుకుంటే హంస దగ్గరికి బ్రహ్మదేవుడు దిగొచ్చినట్టుగా రావలసింది. అంచేతను ఏమయ్యా, ఎవరి ఏకలవ్యుడు వేలంటే మీరు కొయ్యగలిగారు, వాడి ప్రతిభను ఏం చేస్తారయ్యా? పౌండ్రక వాసుదేవుడికి సైన్యంలో ఆయన పోరాడాడు, సేనాధిపతి అయ్యాడు, తర్వాత యుద్ధం చేశాడు. పౌండ్రక వాసుదేవుడు కొంతమందికి ఒక ఆలోచన ఉంది, పొరపాటు సందర్భం వచ్చింది కూడా చూస్తున్నా. పౌండ్రక వాసుదేవుడు సైన్యంలో చేరతాడని ద్రోణాచార్యుడికి ముందే తెలుసు. దుర్మార్గుడు పక్షంలో చేరతాడు కాబట్టి ఆయన వేలు కోయించడం, ద్రోణాచార్యుని సమర్థించే ప్రయత్నం చేశారు. ఇది అసమర్థవాదన. పౌండ్రక వాసుదేవుడు పక్షంలో ఏకలవ్యుడు చేరడం తప్పైతే కౌరవుల పక్షంలో ద్రోణాచార్యుడు చేరడం ఎంత తప్పండి? ఈయన వేలు కాలు అన్నీ కోసేస్తే తప్పేమైనా ఉందా? కొద్ది రోజుల్లో జరగబోయేది అదేగా. అది తప్పండి. ఆ ద్రోణాచార్యుడు ఆలోచన లేదు. ద్రోణాచార్యుడు ఏకలవ్యుడికి విద్య చెప్పకపోవడం సర్వవిధాలా సమర్థనీయం. ఆయన అడిగింది దివ్యాస్త్రాలు అడిగాడు, వానమాలు నేర్పమని అడగలేదు. వానమాలు వాళ్ళ నాన్న నేర్పాడు హిరణ్యధనువుడు. దివ్యాస్త్రాలు అడిగాడు. బోయవాడికి కోయవాడికి దివ్యాస్త్రాలు ఇచ్చేస్తే 6వ తరగతి అబ్బాయికి ఆటం బాంబు ఇచ్చినట్టే. వాడు 6 నెలల పరీక్షల్లో మార్కులు తక్కువయ్యాని హెడ్ మాస్టర్ మీద వేసేస్తాడు. అలా నేర్పకూడదు. దివ్యాస్త్రాలు క్షత్రియపుత్రులకు మాత్రమే నేర్పాలి. మంచిది. ఇవన్నీ ఇందులో భాగంగా అది కూడా ఏమనండి, దివ్యాస్త్రాలు కూడా అలా ఇచ్చేవి కావు, అందుకని ఇవ్వాలి. అయినా వేలు కోయించిన ఆయనంతా ఏదో తాపత్రయపడి ఆయన నేర్చుకుంటే అర్జునుడు అసూయతోనూ అర్జునుడికి మద్దతుగా ద్రోణాచార్యుడు ఈ ఆచార్యవర్యుడు ఆ పని చేయడం ఏంటంటే తరతరాలు కొట్టేదా ఈ శాపం. ద్రోణాచార్యుని ఎలా కొడుతుందో మీరు చూస్తారు కొద్ది భాగాల్లో, అర్జునుని ఎలా కొడుతుందో మరికొన్ని భాగాల్లో చూస్తారు. ఎక్కడా చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ తిరుగులేదు. ఆ శిశుపాలుడు జరాసంధుడు లేరు కాబట్టి సరిపోయింది. అందులో నీకేం తెలుసు ఘటోత్కచుడి గురించి అంటే, బావా అదేమిటి సన్ ఆఫ్ భీమా, మదర్ నేమ్ ఈజ్ హిడింబా, ఆధార్ కార్డులో అలాగే ఉంటుంది ఆయన. ఇంగ్లీష్ మాట్లాడితే అలాగే ఉంటుంది, తెలుగులో మాట్లాడు. వాడెవడో తెలుసా? కిమ్మీరుడికి, హిడింబుడికి, బకాసురుడికి వీడు సహాధ్యాయి. ఏమాత్రం వాళ్ళకంటే తక్కువ వాడు కాదు. వాడి ప్రవృత్తి అటువంటిది. భీముడు కుమారుడు కావడం వల్ల, మనం అభ్యర్థించడం వల్ల ఇక్కడికి వచ్చి యుద్ధం చేశాడు తప్ప వాడేదో మంచివాడని మీరు అనుకోకండి. అంతేకాదు వాడు మరో రావణాసురుడు, వాడి గురించి మీకు తెలియదు. వీడిని చంపడం కోసం మళ్ళీ నన్ను అవతారం ఎత్తమంటావా అన్నాడు పరమాత్మ. ఇది కృష్ణలీలాలు. వీడిని చంపడం కోసం మళ్ళీ నేను అవతారం ఎత్తానయ్యా, నాకేం మతి లేదు అనుకుంటున్నావా? మీకు మతి లేకపోతే నాకేం పని లేదా ఇక్కడ? ఇప్పటికే పని లేక వచ్చాం ఇక్కడికి మీ అందరినీ కాపాడడానికి. కొన్ని వారాలు శాపాలు అన్నీ మీరే పెట్టుకుంటారు, మమ్మల్ని పట్టుకుని ఏడుస్తారు. రామావతారంలోనూ ఇలాగే మహర్షులంతా చేరతారు. దివ్యమంగళ స్వరూపం నిన్ను ముద్దెట్టుకోవాలనుందో ఒకళ్ళు, ముట్టుకోవాలనుందో ఒకళ్ళు అంటే పాపం వాళ్ళ కోరిక కాదనిలాగా కృష్ణావతారం ఎత్తా. ఇప్పుడు మళ్ళీ ఎన్ని జన్మలు ఎత్తాలి నేను? ప్రతివాడి గురించి ఓ దెబ్బతో వదిలించేస్తే పోలా? కొందరు నేను, కొందరు వేయడం, కొందరిని మీ చేత వేయించడం అయిపోయిందిగా. ఎందుకు ఈ రుణానుబంధాలు ఎక్కడికెక్కడ తెగ్గోసుకోవద్దు. ఉర్వారకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. అర్జున విభూతి పెట్టుకుంటే బూడిద రాలుతుందయ్యా. కొన్ని రేణువులు అంటే రాలే వాటిని రాలని వాళ్ళ కింద పడిన రేణువులు ఎవరు అద్దుకుని పైన పెట్టుకోరు. తెగిన బంధం తెగింది, వదిలే విషయం ఆలోచించక అనవసరంగా అని చెబితే అర్జునుడి కళ్ళు తెరుచుకున్నాయి. బావా మహానుభావుడు అయ్యా, నీకు నమస్కారం అయ్యా, నిజంగాను అయ్య బాబోయ్ ఇంతటి వాడ. అయినా ఇప్పుడు ఈ మాట భీముడితో అంటే బాగుండదు, అందుకని మాట్లాడకు, ఊరుకో. నేను నాట్యం చేసినట్టు కూడా ఎవరికీ చెప్పకు. ఎందుకంటే ఈ నాట్యం అర్జునుడు చూశాడు, మొత్తం అందరూ చూడాలి. మరి అందుకని ఆ సైన్యం కొన్ని వేల ఎకరాల ప్రదేశం అది. అందుకని ఎక్కడో ఓ మూల ఇది జరిగితే అందరూ చూడాలని ఏం లేదా, విషయం చెబితే కానీ తెలియదు. అందుకని అలా ఆపేశారు అక్కడికి. ఈ కథ వినగానే ధృతరాష్ట్రుడు అండి కుళ్ళు బుద్ధి, నిజంగా కుళ్ళిపోయిన వంకాయలు, కుళ్ళిపోయిన దోసకాయలు. సోమవారం నాడు మాకు ఆ సైనిక్పురిలో సంత, సోమవారం నాడు రాత్రి 10ంటికి వెడితే కుళ్ళిపోయినవన్నీ వాళ్ళు రోడ్డు పక్కన పారేస్తారు. పాపం ఇంకేం చేయాలో తెలియక మోసుకెళ్ళే ఓపిక లేక పారేస్తారు. పాపం చూస్తే ఆ కుళ్ళిపోయిన కూరగాయల బుద్ధి ఎటువంటిదో ఈ ధృతరాష్ట్రుడు బుద్ధి అటువంటిది. వీడు దుంపదగా వీడు ఏమంటున్నాడంటే, అదేమిటయ్యా కర్ణుడు ఇంతకాలం ఆ శక్తిని ఎందుకు దాచాడు? అర్జునుడి మీద వేసేయచ్చు కదా, ఇదేమిటిది?
తెలుసుండే అర్జునుడి కోసం అని పుచ్చుకున్నవాడు ఈ ఘటోత్కచుల కోసం ఉపయోగించడం ఏమిటయా? ఎందుకు వచ్చింది ఇది? వేసేయవలసింది అసలు ప్రతిరోజు ఇప్పుడు 4 రోజులు పోనీ 10 రోజులు అంటే ఎగ్గొట్టేశాడు. ఎగ్గొట్టకుండా భీష్ముడి దగ్గరికి వచ్చేసి మొదటి రోజుని అర్జున ఎలా రా అని పిలిచి తొడ పిలిచి తొడగొట్టి పిలవడం, మెడ కోసేయడం. అది ధృతరాష్ట్రుడైతే అలాగే చేస్తారు, మరి చివరిలో అంతే చేస్తారుగా భీముడిని. కౌగురించుకుంటా అని నలిపేద్దామని చూస్తాడు. కృష్ణుడు ఉండబట్టి భీముడు బతికాడు. ధృతరాష్ట్రుడు ఆలోచనలు అలాగే గుళ్ళిపోయిన కూరగాయలాగే ఉంటాయి, పనికి రాకపోగా హాని చేయడం. అందుకని వేసేయచ్చు కదా, తొడగొట్టి పిలిచి మెడకోసేయద్దా, నన్ను అడిగితే చెప్పేవాడిని కదా అని. పైగా ఇంకేమన్నాడంటే, అదేమిటయ్యా మా వాళ్ళకి దురాలోచన తప్ప దురాలోచన లేదు ఎంతసేపు. పోనీ సంజయ్య నువ్వేనా చెప్పి వేయించేయకపోయావా అంటే పత్రికా విలేకరిని కూడా ఈయన ఇందులో కలిపేశాడు. సంజీవుడు ఎవరిక్కడ? పత్రికా విలేకరి, పోనీ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరి, ఏదో ఒకటి ప్రసార మాధ్యమాలకు సంబంధించిన మనిషి. ఇతన్ని రాజకీయాల్లో కలిపేసి ఏమండి మీ పార్టీ ప్రచారం ఎలా ఉందో, నువ్వు కూడా వచ్చి మా పార్టీ తరఫున ప్రచారం చేయండి. ఆయన ఏం చేస్తారండి? మీ పార్టీని ఎక్కుతుంది అనుకుంటున్నారా? మీ ప్రచారం ఎలా ఉందో అంటే ఎలా ఉందో చెప్పాలి కానీ నువ్వు కూడా ప్రచారం చేయవా అంటే ఆయన ఏం చేస్తారు ఇప్పుడు? అలాగా సంజయ్ నువ్వు చెప్పి వేయించేద్దా, నువ్వు మంత్రివి కాదా, నువ్వు నా సొమ్ము తిన్నది, ఇదంతా ఈయన సొమ్మనే, ప్రజల సొమ్మనే భావన అప్పుడు లేదు ఇప్పుడు లేదు. ఆశ్చర్యకరం అండి. ధృతరాష్ట్రుడు లాంటి బుద్ధి కలిగిన వాళ్ళకి, దుర్యోధనుడు లాంటి బుద్ధి కలిగిన వాళ్ళకి కోట్ల రూపాయలు వీళ్ళ బాబులు వీళ్ళ తాతలు సంపాదించినట్టు చెప్పుకుంటారు కానీ అది ప్రజల సొమ్ము, ప్రతి వాళ్ళు అగ్గిపెట్టె మీద కడితే వస్తోంది మనకి ఈ సొమ్ము అని ఒక్కడు ఆలోచిస్తే దేశం బాగుపడదండి. ధృతరాష్ట్రుడు ఆలోచన, నా సొమ్ము తిన్నావు, ఎవడు సొమ్ము అండి ఇది, ఎక్కడి నుంచి వచ్చింది దీనికి? 1/6 ప్రజలు ఆనాడు, 60 రెట్లు ఈనాడు కడితే కదా ఈ నాయకులు ఏలుతున్న దేశాన్ని. ఈ ధృతరాష్ట్రుడి బుద్ధి అలాంటిది. నువ్వు చెప్పి వేయించేయకపోయావా, నువ్వు నా సొమ్ము తినలేదా అంటే సంజయుడికి ఒకసారి కానీ బాబోయ్ మహారాజు ఎలా నేను చెప్పి వేయించడం ఏమిటి, నేనేదో వ్యాసుడు దివ్య దృష్టి ఇచ్చాడు కదా అని కథ అంతా చెబుతుంటే ఈయన నన్ను ఏకంగా అందులో పాత్రం చేసి కౌరవుల తరఫున యుద్ధం కూడా చేయమనేలా ఉన్నాడు చివరికి అని. నాయన వేయిస్తాను, నేనే చెప్పి వేయిస్తాను, 23:30 గంటలు ఆగమన్నాడు. ఆగుదాం. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.